DJ Moral Stories. సీరనాయగన్ పెట్టి అన్న గ్రామంలో పాలు కుటుంబం జీవిస్తూ ఉండింది. బాను ఒక మంచి కోడలు, ఇంకా ఒక మంచి భార్య. ఒక సంఘటన వల్ల ప్రభు ఒక 2 చేతులు కోల్పోయారు. ఆ రోజు నుంచి బాను చాలా కష్టపడి బొండాల్ని అమ్మి వాళ్ళ కుటుంబాన్ని చూసుకుంటూ ఉండింది. బయలుదేరండి, షాప్ తెరిచే సమయం అయింది. మనం ఎంత కష్టపడుతున్నాం, కానీ దేవుడు మన పరిస్థితిని సరిచేయడంటావా? మన కొబ్బరి బొండాల్లో లేనిది చంద్రా కొబ్బరి బొండాల్లో ఏముందంటావు? 2-3 కస్టమర్లు మాత్రమే బాను కొట్టికి వస్తూ ఉంటారు. ఎందుకంటే వచ్చే కస్టమర్స్ అందరూ బాను కొట్టికి ఎదురుకుండా ఉండే చంద్ర కొట్టికి మాత్రమే వెళ్తారు. అయినా సరే వాళ్ళిద్దరూ చాలా కష్టపడి బొండాల్ని చెట్లోంచి తీసుకొస్తారు. అది వాళ్ళ కుటుంబాన్ని గడపడానికి వాళ్ళు పూర్తి నమ్మకంతో కొట్టుని ప్రారంభిస్తారు. ఇవాళైనా వాళ్ళ కొట్టికి ఎక్కువ కస్టమర్స్ వస్తారో నమ్మకంతో. అక్కడికి ఇక్కడికని వెళ్ళకండి, ఈ బాను కొట్టు కొబ్బరి నీళ్ళని తాగండి, తర్వాత సంతోషంగా ఉండండి. వదిన గారు, ఒక కొబ్బరికాయ ఇస్తారా? మీరిచ్చే ఈ కొబ్బరికాయే నా దాగాన్ని డైలీ తీరుస్తుంది. నువ్వొక్కడివే రాజు, డైలీ వచ్చి ఇక్కడ కొబ్బరి బొండాలు తాగుతున్నావు. బాను రాజుకి తాగడానికి కొబ్బరి నీళ్ళిచ్చింది. అప్పుడు హఠాత్తుగా ఎక్కువ కస్టమర్స్ ఒకటిగా వచ్చి వాళ్ళ కొట్టి ముందు లైన్లో నుంచున్నారు. ఆహా దేవుడా, ఇది చాలా ముఖ్యమైన ప్రారంభం అనుకుంటా. ఇంక పైన మన పరిస్థితి బాగుంటుందనుకుంటా. అదేలాగనే జరిగింది. బాను వ్యాపారం బానే సాగింది. ఇన్ని సంవత్సరాలుగా వాళ్ళు కష్టపడిన దానికి ఇప్పుడు ఒక ఫలితం దొరికింది. ఆ చంద్ర అంగడిదా చాలా పెద్ద అంగడియా ఏమి? ఇక్కడ దొరికేట్టుగా కొబ్బరికాయ వేరే ఎక్కడ దొరకదు. చాలా బాగుంది. చంద్ర కొట్టికొచ్చే కస్టమర్స్ అందరూ బాను కొట్టికి వెళ్లేది తను తట్టుకోలేకపోయింది. ఈ బాను చాలా వేగంగా వెళ్తోంది, తనని మళ్ళీ స్వీయ స్మరణకు తీసుకొస్తాను. చంద్ర ఎవరికీ తెలియకుండా దాక్కుని బాను కొట్టు లోపలికెళ్ళింది. తన కొబ్బరి నీళ్లు ఉప్పుని కలిపేసింది. ఇంకా కొద్దిసేపట్లో ఒక మనిషి కొబ్బరి నీళ్ళు తాగే గ్లాస్ ని కింద విసిరి ఏమన్నారంటే, అరేచే, నేనిక్కడికొచ్చి యామారిపోయాను. మీరు డబ్బులు తీసుకొని మమ్మల్ని యామారుస్తున్నారా? ఆయన్ని ఆపడానికి ప్రభు ఎంతో ప్రయత్నించారు. కానీ ఆ కస్టమర్ని తను ఆపలేకపోయారు. ఆయన్ని చూసి అక్కడ ఉండే మిగతా కస్టమర్స్ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఇంతకు ముందు చాలా సంతోషంగా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారు? ఎందుకని ఇలాంతా చేస్తున్నావు? మేము మీకు ఏం చెడు చేశామని? నువ్వే కదా మా కొట్లో ఉన్న కొబ్బరి బొండాలకు ఉప్పు కలిపావు. అవును, కలిపాను. నా ముందు ఒకరు చాలా ఎదుగుతున్నారంటే అది చూస్తూ నేను ఎలా ఉండగలను? రేపటి నుంచి మీరు షాప్ ఓపెన్ చేయకూడదు, అర్థమైందా? బాను, తన దగ్గర నువ్వు ఏదీ వినకుండా ఉండు, భయపడాల్సిన అవసరం లేదు. వెంటనే చంద్ర రౌడీల్ని రమ్మని పిలిచింది. రంగా, వీళ్ళిద్దరినీ బాగా పద్ధతిగా గమనించు. ఆ రంగా ప్రభుని వేసి బాగా కొట్టాడు. ఎందుకని మా ఆయన ఇలా కొడుతున్నారు? ఆయన మీకు ఏం పాపం చేశాడని? ఇంకా ఏమి చెయ్యలేదు. రేపు మీరు అంగడిని తెరిస్తే మీ కుటుంబానికి చావుకాలం. బాను ప్రభు చాలా భయపడ్డారు. ఏడుస్తూ ఒక కొబ్బరి చెట్టు కింద కూర్చునిపోయారు. మీకు గుర్తుందా? 8 సంవత్సరాల క్రితం ఈ 3 కొబ్బరి చెట్లని మనం నాటాం. ఇప్పుడు ఎంత పొడవుగా ఎదిగిపోయాయి, ఎంత పచ్చగా ఉన్నాయి. మొన్నే ఈ చెట్లోంచి కొబ్బరి బొండం కోసి వ్యాపారం చేశాం. కస్టమర్స్ కూడా చాలా ఎక్కువ వచ్చారు. కానీ ఈ రోజు అన్నీ ముగిసిపోయాయి కదండి. మనం ఈ వ్యాపారాన్ని ఆపి తీరాలి బాను. మనల్ని కొబ్బరి బొండాలు కూడా దించనివ్వట్లేదు బాను. మన చెట్టు చాలా చిన్నగా ఉంది కూడా. మనం ఎన్ని బొండాలు దించగలం? అప్పుడు అక్కడ ఉండే 3 చెట్టుల్లోంచి ఒక చెట్టు నుంచి శబ్దం వినిపించింది. గంగా, మనం వీళ్ళకి సాయం చేయాలి కదా. అప్పుడు చేద్దాం. ప్రభు బాను అర్థం చేసుకునే లోపు ఆ 3 చెట్టుల్లోనూ మనుషులకు ఉండేలాగా కళ్ళు, ముక్కు, నోరు అన్నీ తెలిసింది. మేము మాయ చెట్లు. బాను, నువ్వేం దిగులు పడకు. మేం ముగ్గురం తలా ఒక కొబ్బరికాయ ఇస్తాం. అవి మీ అన్ని ఆశల్ని ఖచ్చితంగా నెరవేరుస్తాయి. 3 చెట్టుల్లోనూ ఒక పెద్ద బొండం కింద పడింది. అది తీసుకుని బాను ప్రభుతో ఆయన ఇంటికి తిరిగొచ్చింది. రాత్రి బాను ఆ బొండానికి ఏం చెప్పిందంటే, మా ఆయన చేతులు పాతలా మారిపోవాలి. మాయ కొబ్బరి బొండావా? ఇలా చెప్పిన వెంటనే ఆ బొండం నుంచి ఒక వెలుతురొచ్చింది. అవి ప్రభు చేతులపైన పడింది. వెంటనే ప్రభు యొక్క 2 చేతులు సరైపోయింది. ఇది ఈ కొబ్బరి బొండం చాలా మాయంగా ఉంది. ఇది చెప్పేసి ఇద్దరు నిద్రపోయారు. మరుసటి రోజు పొద్దున్న చంద్ర కొట్టు మూసి ఉండడం వాళ్ళిద్దరూ చూశారు. ఆ కారణం వల్ల ఆ ఊర్లో ఉన్న జనాలందరూ బాను కొట్టు ముందే వచ్చి నుంచున్నారు. ఈ కొబ్బరి బొండ మన జీవితాన్ని చాలా మార్పులకు తీసుకొస్తుంది.
ప్రభు సంతోషాన్ని అసలు తట్టుకోలేకపోయారు. కానీ కేవలం ఒకే వారంలో చంద్ర మళ్ళీ వాళ్ళ కొట్టుని ఓపెన్ చేసింది. కానీ ఈసారి ఎన్నో ప్రయత్నాల తర్వాత ప్రభు కొట్టికి ఎటువంటి ఆపద రానివ్వలేకపోయారు. ఇవన్నీ ఏంటి? ఇక్కడ ఏం జరుగుతోంది? నా షాపింగ్కి అసలు ఎవ్వరు రావటం లేదు. ఈ రంగా కూడా ఎక్కడికెళ్ళాడో కనిపించలేదే. ఆ బాను ఏం చేస్తోందో చూడాలి. మరుసటి రోజు పొద్దున్న తెల్లారకట్ట 4 గంటలకి ప్రభు మరియు బాలుని ఫాలో చేసుకుంటూ చంద్ర వెళ్ళింది. తన మాయ చెట్టులతో మాట్లాడేది తను చూసేసింది. నా ప్రియమైన కూతుర్లారా, ఇదిగో నీళ్ళు తాగండి. నువ్వు చాలా మంచిదానివి. రోజు మా చెట్లకి నీళ్లు పోస్తున్నావు. అచ్చ నువ్వు మా అమ్మలా ఉన్నావు. ఓ, వీటన్నిటికీ కారణం ఈ మాయ చెట్లు అద్భుతమే అన్నమాట. బాను అక్కడి నుంచి వెళ్ళిన వెంటనే చంద్ర ఏడుస్తూ ఆ చెట్టు దగ్గరికి వెళ్ళింది. ఇంకా చెట్లకి ఏం చెప్పిందంటే, దేవుడా, నేను ఎవరికి ఏం పాపం చేశాను? ఇక నేను ప్రాణాలతో ఉండి ఎటువంటి లాభం లేదు. అక్క, మనం ఎందుకని వీళ్ళకి సహాయం చేయకూడదు? ఎందుకు చేయకూడదు? వెంటనే అక్కడ ఉన్న చెట్టులన్నీ 3 కొబ్బరికాయల్ని పైనుంచి కింద వేసింది. అవన్నిటినీ చేతిలో పెట్టుకుని చంద్ర తన కొట్టికి తిరిగి వెళ్తుంది. ఈ మాయ కొబ్బరికాయలు నాకు చాలా డబ్బులు ఇవ్వండి. తర్వాత బాను షాపుని కాల్చండి. చంద్ర ఆ విధంగా చెప్పిన వెంటనే 3 కొబ్బరి చెట్లు కలిసి 3 తల నాగపావుగా మారిపోయింది. పారిపో, పారిపో! అయ్యో, ఎవరైనా నన్ను కాపాడండి, కాపాడండి! చంద్ర అక్కడి నుంచి బాను దగ్గరికి పరిగెత్తెళ్ళింది. నన్ను వదులు బాను, నన్ను కాపాడు. నా అత్యాస వల్ల మాయ కొబ్బరికాయలు పావుగా మారిపోయాయి. దీనికి కావలసిన తీర్పు ఆ 3 చెట్లే ఇవ్వగలవు. గ్రామ ప్రజలందరూ ఆ చెట్టు దగ్గరికి వెళ్లారు. పావు వెనకాలే చంద్ర మరియు మిగతా వాళ్ళందరూ వెళ్తూ ఉన్నారు. గంగా, యమున, సరస్వతి, దీనికి సహాయం చేయండి, లేదంటే తిన్న ఈ పాము మింగేస్తుంది. మింగే తీరుతుంది. తినొక చెడ్డది. ఇదంతా మా ప్లానే. తిన మమ్మల్ని ఎలా కష్టపెట్టిందో అలాగే చేశాం. ఇది 8 సంవత్సరాల క్రితం జరిగిన విషయం. చంద్ర రౌడీలు మా తాతయ్యని హింసించారు. ఆయన దగ్గర వరి అడుగుతూనే ఉంటారు. ఒక పేద వ్యవసాయుడుగా ఉండడం వల్ల ఆయన కుటుంబ సిచ్యువేషన్ బాలేదు. డబ్బులు లోటుగా ఉండటం వల్ల తిన మా ముగ్గురిని పొడి చేసి చంపేసి పాతేసింది. ఎక్కడైతే మమ్మల్ని పాతి పెట్టిందో ఆ చోటే కొబ్బరి చెట్టు నాటింది. ఆ తర్వాత మేము చెట్ల రూపంలోనే పెరిగాము. రంగా తను చేసిన పాపానికి ముందే శిక్షించేశాం. ఇంకా తినే బాకీ ఉంది. ఇంకా గ్రామ ప్రజల ముందు ఆ నాగపావు చంద్రాని మింగేసి అక్కడి నుంచి బయలుదేరింది. నేను 3వ కొబ్బరి చెట్టు దగ్గర వరమాడగబోతున్నాను. చెట్ల రూపంలో ఉన్న నా ముగ్గురు కూతుర్లకి ముక్తి కలిగి మనిషి జన్మని కలిగించాలి. బాను ఇలా చెప్పిన వెంటనే అక్కడున్న 3 చెట్లు పిల్లలుగా మారిపోయారు. ఇంకా వాళ్ళు ముగ్గురు శాశ్వతంగా బాను ప్రభు వాళ్ళ పిల్లలుగా ఉండిపోయారు.